ఒక యోగి ఆత్మకథ 46వ అధ్యాయం. నిరాహార యోగిని. సార్, ఈ ఉదయం మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీ రైట్ ఫోర్డ్ కార్ నడుపుతున్నాడు. రోడ్డు మించి చూపు నా వైపు మళ్లించి ప్రశ్నార్థకంగా చూశాడు. అటు తర్వాత తాను బెంగాల్లో ఏ ప్రాంతం కనుక్కోబోతున్నాడో అతనికి అంతగా తెలిసేది కాదు. దేవుడు తలిస్తే ఇప్పుడు మనం ప్రపంచంలో 8వ వింత చూడ్డానికి వెళ్తున్నాం. పల్చని గాలి మట్టుకే భోంచేసే యోగిని చూడ్డానికి వెళ్తున్నాం. తెరసా న్యూమన్ను చూసిన తర్వాత వింతలే వింతలు అయినా శ్రీ రైట్ కుతూహలంగా నవ్వాడు. పైగా కారు వేగం పెంచాడు కూడా. అతని యాత్రా దినచర్య పుస్తకంలోకి ఎక్కడానికి ఇంకా అసాధారణమైన ముడిసరుకు దొరికింది. సామాన్య పర్యాటకుడికి దొరికే మాదిరిగా ఒకటో అరో కాదు. రాంచీ విద్యాలయం దాటి అప్పుడే బయటికి వచ్చాం. ఆ రోజు సూర్యుడి కంటే ముందే మేల్కున్నాం. మా బృందంలో మా కార్యదర్శి, నేను కాక మరో 3 బెంగాలీ స్నేహితులు కూడా ఉన్నారు. ఉల్లాసకరమైన చల్లగాలి పీల్చుకున్నాం. పొద్దుటిపూట దొరికే సహజ మధువు అదే. వేకువజామునే పనులకు బయలుదేరే రైతుల మధ్య నుంచి, రోడ్డు మీద మెల్లగా సాగే ఎడ్లబండ్ల మధ్య నుంచి కారు మెలకువగా నడిపించాడు మా డ్రైవరు. కారు చప్పుడుకు అవి బెదిరిపోయే అవకాశం లేకుండా. సార్, ఈ నిరాహార యోగిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి. ఆవిడ పేరు గిరిబాల అని చెప్పాను నా సహచరులకు. ఆవిడ్ని గురించి చాలా ఏళ్ల కిందట స్థితిలాల్ నంది అనే పండితోత్తములు చెప్పగా విన్నాను. ఆయన మా తమ్ముడు విష్ణుకు చదువు చెప్పటానికి తరచుగా గడ్పార్ రోడ్డు వీధిలో మా ఇంటికి వస్తుండేవారు. గిరిబాలను బాగా ఎరుగుదును అని చెప్పారు స్థితిబాబు. తిండి తినకుండా బతకటానికి ఆవిడ ఒక యోగ ప్రక్రియ సాధన చేస్తుంది. ఇచ్ఛాపూర్ దగ్గర ఉన్న నవాబ్గంజ్లో మాకు పొరుగింట్లోనే ఉండేది ఆవిడ. ఆవిడ్ని సన్నిహితంగా పరిశీలించటం నేను ఒక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఏదైనా తిన్నట్టు కానీ తాగినట్టు కానీ నాకెన్నడూ కనిపించలేదు. చివరికి నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే నేను బర్ద్వాన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక పరీక్ష జరిపించమని అడిగాను. ఆ కథ విని ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ్ని తమ రాజమందిరానికి ఆహ్వానించారు. ఆవిడ ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకుని ఆయన ఇంట్లోనే తాళం పెట్టిన ఒక వాటాలో 2 నెలల పాటు ఉంది. తర్వాత మరోసారి రాజమందిరానికి వెళ్ళి 20 రోజుల పాటు ఉంది. 3వ పరీక్ష 15 రోజులు జరిగింది. ఈ 3 కఠిన పరీక్షల ద్వారా ఆవిడ నిరాహార స్థితిలో ఉంటుందని తాము నిస్సందేహంగా నమ్ముతున్నట్టు మహారాజా వారు నాకు స్వయంగా చెప్పారు. స్థితిబాబు చెప్పిన ఈ కథ 20 ఏళ్లకు పైగా నా మనస్సులో నాటుకుపోయింది అంటూ ఇలా చెప్పి ముగించాను. నేను ఆ యోగిని కలుసుకోకముందే కాలప్రవాహం ఆవిడ్ని కబళించేయదు కదా అని అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవాడిని. ఈ పాటికి చాలా వృద్ధురాలై ఉంటుంది ఆవిడ. ఇప్పుడు ఎక్కడ ఉంటోందో, అసలు బతికుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇంకొన్ని గంటల్లో మనం పురూలియా చేరతాం. ఆవిడ సోదరుడికి ఒక ఇల్లుంది అక్కడ అన్నాను. 10:30కి మేము గిరిబాల గారి సోదరుడు లంబోదర్ డేతో ముచ్చటిస్తున్నాం. ఆయన పురూలియాలో వకీలు. మా అక్కయ్య బాగానే ఉంది. ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంటుంటుంది. కానీ ప్రస్తుతం బియూర్లో మా ఇంట్లో ఉంటోంది. లంబోదర్ బాబు మా ఫోర్డ్ కారు వైపు సంశయంగా చూశారు. స్వామీజీ, బియూర్ దాకా లోపలికి ఇంతవరకు ఏ కారు చొచ్చుకు వెళ్ళలేదనుకుంటాను. మీరందరూ ఎడ్లబండి కుదుపులకు సిద్ధమవడమే మంచిదనుకుంటాను. మా బృందంలో అందరూ మా ఫోర్డ్ కారు పట్ల
ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారు. ఈ ఫోర్డు అమెరికా నుంచి వచ్చింది అని చెప్పాను ఆ వకీలుకు. బెంగాల్ నడిబొడ్డుతో పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చేయడం విచారకరమైన విషయం. గణేశుడు మీకు తోడువచ్చుగాక అన్నారు లంబోదర్ బాబు నవ్వుతూ. మర్యాదగా ఇంకా ఇలా అన్నారు, మీరెప్పటికైనా అక్కడికి చేరడమే జరిగితే గిరిబాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుందన్నది ఖాయం. ఇప్పుడు ఆవిడ 70వ పడిలో పడబోతోంది. అయినా ఆరోగ్యం దివ్యంగా ఉంది. అయ్యా, ఒక్క మాట చెప్పండి, ఆవిడ ఏమీ తినరన్నది పూర్తిగా నిజమేనా? మనస్సులో భావాల్ని బయలుపరిచే కిటికీల్లాంటి ఆయన కళ్ళల్లోకి సూటిగా చూశాను. అది నిజం. ఆయన చూపు నిష్కల్మషంగా, విశ్వసనీయంగా ఉంది. 50 ఏళ్లలో ఆవిడ ఒక్క ముద్ద కూడా అన్నం తినగా నేను చూడలేదు. ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమైనా నేను ఆశ్చర్యపోను, కానీ మా అక్కయ్య అన్నం తింటోందంటే ఆశ్చర్యపోతాను. ప్రపంచంలో ఈ 2 సంఘటనలు అసంభవమైనవే కనుక ఇద్దరం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం. గిరిబాల తన యోగ సాధనలకు అలవి కాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు అంటూ సాగించారు లంబోదర్ బాబు. ఆవిడ జీవితమంతా మా ఇంట్లో వాళ్ళ మధ్య, స్నేహితుల మధ్య గడిచింది. ఆవిడ విచిత్ర స్థితికి వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. గిరిబాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే వాళ్ళల్లో ఆశ్చర్యపోని వాళ్ళు ఒక్కరూ ఉండరు. హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య సహజంగా విశ్రాంతి జీవితం గడుపుతూ ఉంటుంది. కానీ పురూలియాలోని బియూర్లోనూ మా వాళ్ళందరికీ ఆవిడ అసాధారణ స్త్రీ అన్న సంగతి తెలుసు. ఆ సోదరుడి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మా చిన్న బృందం ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి బియూర్కు దారి తీసింది. ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర లూచీలు, కూర కొనుక్కోవడానికి మేము ఆగాం. శ్రీ రైట్ నిరాడంబరమైన హిందూ పద్ధతిలో వేళ్లతో తింటూ ఉండంగా ఊళ్ళో పిల్లలు చుట్టూ మూగి అతని వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆ మధ్యాహ్నం మాకు చాలా శ్రమ కలిగించబోయే ఆ సంగతి మాకప్పటికి తెలియదనుకోండి. ప్రయాసకు తట్టుకునేలా బలం చేకూర్చుకోవడానికి వీలుగా మాకు కరకరా ఆకళ్ళు వేశాయి. ఇప్పుడు మా దారి బెంగాల్లో బర్ద్వాన్ విభాగంలో ఎండకు మాడిన వరి పొలాల గుండా తూర్పు వైపు సాగింది. రోడ్లకు ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తీర్చి ఉన్నాయి. మైనాలు, కంఠం మీద చారలుండే బుల్బుల్ పిట్టలు పాడే పాటలు పెద్ద గొడుగుల్లాంటి కొమ్మలున్న చెట్ల సందుల్లోంచి వినవస్తున్నాయి. అప్పుడొకటి కనిపించే ఎడ్లబండ్ల కొయ్య చక్రాల ఇనప పట్టాలు ఇరుసు రిన్ రిన్ జుమ్ జుమ్ అంటున్నట్టుగా కీచుగా చప్పుడు చేస్తున్నాయి. నగరాల్లో తారు రోడ్ల మీద కారు టైర్లు చేసే చప్పుడుకు ఇది విరుద్ధం. డిక్, ఆపు అంటూ చటుక్కున నేను అనేసరికి ఫోర్డ్ కారు దానికి అభ్యంతరం చెబుతున్నట్టుగా ఒక్క కుదుపు కుదిపింది. బరువు మొయ్యలేకపోతున్న ఆ మామిడి చెట్టు మనని కేకేసి పిలుస్తోంది చూడు. మేము 5గురం చిన్నపిల్లల్లా ఆ మామిడి పళ్ళు పడ్డ నేల మీద కురికాం. పండ్లు ముగ్గి ఉండటం వల్ల ఆ చెట్టు ఘనంగా రాల్చింది. ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంటా పడకుండా నేల మీద రాలిపోవడానికే పుట్టాయి. రాతికొట్టు నేల మీద తమ మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోవడానికే పుట్టాయి అంటూ ఉదహరించాను. అమెరికాలో ఇలాంటిదేమీ ఉండదు కదండి స్వామీజీ అంటూ నవ్వాడు నా బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు, శైలేష్ మజుందార్. ఉండదు అని ఒప్పుకున్నాను, మామిడి పండ్ల రసం పీల్చుకొని తృప్తిపడి. పడమటి దేశాల్లో వీటిని ఎంత పోగొట్టుకున్నానో
మామిడి పండ్లు లేని స్వర్గం హిందువు ఊహకే అందదు. ఒక రాయి విసిరి చిటారు కొమ్మనున్న చక్కటి పండు ఒకటి రాలగొట్టాను. ఉష్ణదేశపు ఎండకు వెచ్చగిలిన అమృత ఫలాన్ని కొరుక్కు తింటున్న వాడినల్లా మధ్యలో ఆగి, డిక్, కెమెరాలన్నీ కారులో ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయండి, సామాన్ల అరలో ఉన్నాయి. గిరిబాల గారు నిజమైన యోగిని అని కనుక రుజువైతే ఆవిడ్ని గురించి పడమటి దేశంలో రాస్తాను. అటువంటి ఉత్ప్రేరక శక్తులు గల హిందూ యోగిని ఈ మామిడి పళ్ళలో చాలా వాటి మాదిరిగా అజ్ఞాతంగా పుట్టి గతించిపోకూడదు. అరగంట గడిచాక కూడా నేనింకా ఆ శాంతిధామంలోనే విహరిస్తున్నాను. సార్, ఫోటోలకు కావలసినంత వెలుతురు ఉండాలంటే పొద్దు కుంకకు ముందే మనం గిరిబాల గారి దగ్గరికి చేరుకోవాలండి అన్నాడు రైట్. ఆ తర్వాత చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇంకా ఇలా అన్నాడు. పడమటి వాళ్ళంతా సంశయ మనస్కులు. ఫోటోలు లేకపోయినట్లయితే ఆవిడ్ని గురించి చెప్పేది వాళ్ళు నమ్ముతారని అనుకోవడానికి వీల్లేదు. ఈ జ్ఞానశకలం వివాదరహితమైనది. జిహ్వాకర్షణ నుంచి నేను వెనక్కి తిరిగి మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నాను. నువ్వన్నది నిజం డిక్ అంటూ నిట్టూర్చాను కారులో అడుగు పెడుతూ. పడమటి వాళ్ళ వాస్తవికతాభిమానాన్ని మన్నించటం కోసం నా మామిడి పండ్ల స్వర్గాన్ని త్యాగం చేస్తాను. ఫోటోగ్రాఫ్లు తప్పకుండా కావాలి. వృద్ధాప్యంలో కనిపించే అవలక్షణాల్లా మొహం మీద ముడతల్లాంటి గాళ్లతోనూ సెగ్గడ్డల్లా గట్టిపడ్డ బంకమట్టితోనూ మరింత ప్రయాస పెడుతూ వచ్చింది దారి. శ్రీ రైట్ ఫోర్డ్ కారును ఇంకా సులువుగా నడపటానికి వీలుగా మేము అప్పుడప్పుడు దిగి వెనక నుంచి తోస్తూ వచ్చాం. లంబోదర్ బాబు గారు నిజమే చెప్పారు. కారు మన్ని మోయడం లేదు, మనమే కారును మోస్తున్నాం అన్నాడు శైలేష్. దూరానికి ఒక పల్లె కనిపించేసరికి ఈ దిగడాల్లోనూ ఎక్కడాల్లోనూ మాకు కలుగుతున్న విసుగు మరుగుపడుతూ వచ్చింది. ప్రతి పల్లె చిత్రమైన నిరాడంబరత చూపే దృశ్యం. మా దారి మలుపులు తిరిగి అడవి నీడలో ఒదిగి ఉంటున్న పాతకాలపు నిర్మల గ్రామాల గుండా తాటితోపుల గుండా సాగింది అంటూ శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో 1936 మే 5 తేదీ పుటలో రాసింది ఇలా. బురద మట్టితో కట్టిన ఈతాకు గుడిసెల గుంపులు చాలా ఆకర్షకంగా ఉన్నాయి. గుడిసెల తలుపుల మీద దేవుడి పేర్లలో ఒకటి అలంకారంగా రాసి ఉంటుంది. దిశమొలలతో ఉన్న చిన్న పిల్లకాయలు చాలామంది అమాయకంగా ఆడుకుంటున్నారు. తమ పల్లెలోకి పిచ్చిగా దూసుకు వస్తున్న నల్లగా పెద్దగా ఉన్న ఎడ్లు లేని బండిని తేరిపారి చూస్తున్నారు లేదా చెల్లాచెదురుగా పారిపోతున్నారు. మగవాళ్ళు దారిపక్క చెట్ల కింద పాలుమాలికగా చేర్లబడి ఉండగా ఆడవాళ్ళు మట్టుకు నీడల్లోంచి తొంగి చూస్తున్నారు. అయినా వాళ్ల చూపుల వెనుక కుతూహలం కనబడుతోంది. ఒకచోట పల్లె ప్రజలు ఒక పెద్ద చెరువులో కులాసాగా స్నానాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఇత్తడి బిందెలతో ఇళ్ళకి నీళ్లు తీసుకెళ్తున్నారు. దారి మిట్ట పల్లాలుగా ఉండటంతో మాకు భలే తమాషాగా ఉంది. మేము ఎగిరెగిరి పడుతూ ఊగిసలాడిపోతూ వాగుల్లో పడి నిర్మాణం పూర్తి కాని ఒక కాలిబాటకు చుట్టూ తిరిగి పొడి ఇసుక ఉన్న నదీ గర్భాలకు అడ్డబడి జారుతూ చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతానికి మా గమ్యస్థానం బియూర్కు చేరుకున్నాం. బాంకురా జిల్లాలో ఉన్న ఈ కుగ్రామం దట్టమైన హరిత వృక్షాల ఒడిలో మరుగుపడి ఉంది. వానాకాలంలో వాగులు పొంగి వెలువలై పారుతూ ఉండగా పాముల్లాంటి రోడ్లు విషం వంటి బురద కక్కుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ ఊరు చేరలేరు. ఊరి బయట ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉన్న దేవాలయంలో అర్చన ముగించుకుని ఇంటి ముఖం పట్టిన భక్త బృందంలో ఒకరిని మాకు దారి చూపించమని అడుగుతూ ఉండగా
ఒంటి మీద అంతంత మాత్రంగానే బట్టలున్న కుర్రవాళ్ళు 1 డజను మంది మమ్మల్ని గిరిబాలగారి ఇంటికి తీసుకువెళ్దామన్న ఉత్సాహంతో కారుకు 2 పక్కలా మూగేశారు. కొన్ని మట్టి గుడిసెలకు నీడనిస్తున్న ఈత చెట్ల తోపువైపు సాగింది మా దారి. కానీ మేము అక్కడికి చేరేలోగా మా ఫోర్డ్ కారు ఒక్క క్షణం ఒరిగి పైకి ఎగిరిపడింది. ఆ సన్నటి దారి చెట్ల చుట్టూ, చెరువుల చుట్టూ, గుట్టల మీదుగా, గుంటల్లోకి, లోతైన గాళ్లలోకి సాగింది. గుబురు పొదల మీద కారు లంగరు వేసినట్టయి తర్వాత ఒక గుట్ట మీదికి డేకింది. మేం మెల్లగా, జాగ్రత్తగా ముందుకు సాగాం. ఇంతలో హఠాత్తుగా దారి అటకాయించిపోయింది. బండిదారి మధ్యలో మొక్కల గుబురు ఒకటి ఉంది. అంచేత చుట్టూ తిరగడం అవసరమైంది. ఒక ఏటవాలు రాతి చెట్టు మీంచి కిందికి ఎండిపోయిన ఒక చెరువులోకి దిగింది కారు. అక్కడి నుంచి కారు బయటపడ్డానికి కొంత గీకడం, నరకడం, పారతో చెలగడం అవసరమయ్యాయి. దారి ఎక్కడికక్కడ ముందుకు పోవడానికి వీలు లేకుండా ఉంది. అయినా మా యాత్ర సాగవలసిందే. 100ల కొద్ది పిల్లలు, తల్లిదండ్రులు తేరిపారి చూస్తుండగా ఉపకార బుద్ధి గల కుర్రవాళ్ళు పారలు తెచ్చి అడ్డంకులు తొలగించేశారు. కాసేపట్లో మేము 2 పాత గాళ్ల గుండా మెల్లగా దారి చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్ళు గుడిసెల గుమ్మాల దగ్గర నుంచుని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు. మగవాళ్ళు మా పక్కగాను వెనకగాను వస్తూ ఉంటే పిల్లలు పెద్ద ఊరేగింపుగా వచ్చి చేరుతున్నారు. ఈ రోడ్ల మీద సాగిన మొట్టమొదటి కారు బహుశా మాదే కావచ్చు. ఇక్కడ ఎద్దుబండ్ల సంఘం సర్వశక్తిమంతంగా ఉండాలి. ఎంత సంచలనం కలిగించాం మేము. పురాతనమైన ఏకాంతాన్ని, పవిత్రతను చెడగొడుతూ సూటిగా తమ గూడెంలోకి చొచ్చుకు వచ్చే కారును అమెరికా వాడొకడు నడుపుతూ ఉండగా సాగి వస్తున్న మా బృందం ఒక సన్న సందు దగ్గర ఆగి 100 అడుగుల దూరంలో ఉన్న గిరిబాలగారి పూర్వీకుల ఇంటిని చూసాం. గతుకుల రోడ్డు మీద నానా పాటలు పడుతూ చేసిన మా దూర ప్రయాణం ముగిసిన తర్వాత ఒక విధమైన కార్యసాఫల్యానందం అనుభవించాం మేము. ఇటుకలతోనూ సున్నంతోనూ కట్టిన ఒక పెద్ద 2 అంతస్తుల భవనం దగ్గరికి వెళ్ళాం. ఆ భవనం చుట్టూ ఉన్న గుడిసెల ముందు అది కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ఇల్లు ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది. దాని చుట్టూ వెదుళ్లతో కట్టిన పరంజా ఉంది. ఆత్రంగా ఎదురు చూడ్డంతోనూ అణుచుకున్న ఆనందంతోనూ మేం భగవంతుడి క్షుధారహిత స్పర్శతో పునీతురాలైన వ్యక్తి ఇంటి ముందు నిలిచాం. తలుపులు తెరిచి ఉన్నాయి. పిన్నలు, పెద్దలు, బట్టలు కట్టుకోని వాళ్ళు, కట్టుకున్నవాళ్ళు అదే పనిగా మాకేసి కళ్ళప్పగించి చూస్తున్నారు. కొద్దిపాటి కుతూహలమున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, మగపిల్లలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకిస్తూ మా వెంట ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఒక పొట్టి మనిషి గుమ్మంలో కనిపించింది. ఆవిడే గిరిబాల. లేత బంగారు వన్నె పట్టు పంచె కట్టుకొని ఉన్నారు ఆవిడ. భారతీయులకు సహజమైన విధంగా సవినయంగానూ జంకుతూనూ ముందుకు వచ్చారు. స్వదేశీ వస్త్రం పైమడతలోంచి కొద్దిగా తొంగి చూశారు. ఆవిడ కళ్ళు తలమీది ముసుగు నీడలో మంటలేని నిప్పుల్లా మెరిశాయి. అత్యంత దయామయమైన ఆవిడ ముఖం చూసి ఆకృష్టులమయ్యాం. లౌకిక అనుబంధంతో మలినం కాకుండా ఆత్మదర్శనము, అవగాహన ఉట్టిపడే ముఖమది. ఆవిడ వినయపూర్వకంగా దగ్గరికి వచ్చి మేము స్టిల్ కెమెరాతోనూ మూవీ కెమెరాతోనూ కొన్ని ఫోటోలు తీసుకోవడానికి అంగీకరించారు. భంగిమల సర్దుబాటుకు, వెలుతురుపడే ఏర్పాటుకు సంబంధించిన మా ఫోటో టెక్నిక్లను ఆవిడ సిగ్గుపడుతూ ఓర్మితో సహించారు. చివరికి మేము 50 సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్టు తెలుస్తున్న ప్రపంచంలోని ఏకైక మహిళ ఫోటోలు అనేకం
భవిష్యత్ తరాల వారి కోసం తీసాం. వదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకొని గిరిబాలగారు మా ముందు నించుని ఉంటే ఆవిడ ముఖ కవళిక అత్యంత మాతృ సహజంగా ఉంది. కళ్ళు వాల్చుకుని ఉన్న ముఖం, చేతులు, కురచ పాదాలు తప్ప ఆవిడ శరీరం ఇంకేమీ కనిపించలేదు. అరుదైన ప్రశాంతి, అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చిన్నపిల్లకుండే మాదిరి వెడల్పాటి వణికే పెదవి, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మిలమిల మెరిసే కళ్ళు, రవ్వంత చిరునవ్వు. గిరిబాల గారి గురించి శ్రీ రైట్కు కలిగిన అభిప్రాయమే నాకు కలిగింది. ఆవిడ వేసుకున్న లేతవన్న ముసుగులాగే ఆధ్యాత్మికత ఆవిడ్ని ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వు, మధురమైన గంభీరోపన్యాసం కన్నా కూడా మిన్నగా మాకు స్వాగతం చెప్పాయి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణం బడలిక అంతా మర్చిపోయాం. ఆ సాధ్వి వరండాలో బాసెం పట్టు వేసుకుని కూర్చున్నారు. ఒంటి మీద వయోభారం కనిపిస్తున్నా బక్క చిక్కిపోలేదు. బూడిద వన్నెలో ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంది. అమ్మా, ఈ యాత్ర చెయ్యాలని నేను 25 ఏళ్లకు పూర్వం నుంచి ఆత్రంగా అనుకుంటూ వచ్చాను. మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నంది బాబు గారి దగ్గర విన్నాను అంటూ బెంగాలీలో చెప్పాను. అవును అంటూ తల ఊపారు ఆవిడ. ఆయన నవాబ్గంజ్లో మా పక్కింట్లో ఉండేవారు. మంచివారు. ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను. కానీ ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎన్నడూ మర్చిపోలేదు. మీరిక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్యలీలను, లోపలి అన్నబ్రహ్మాన్ని చాలా కాలంగా మరిచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చెయ్యాలి. ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ ఒక్క నిమిషం కళ్ళు పైకి ఎత్తారు. బాబాకే బాగా తెలుసు అంటూ వినమ్రంగా జవాబిచ్చారు. ఆవిడ అన్యథా భావించనందుకు నేను సంతోషించాను. యోగులు, యోగిన్లు ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికీ ఎన్నడూ తెలియదు. గాఢమైన ఆత్మపరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో వారు ప్రచారాన్ని నియమప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణ మనస్కుల ప్రయోజనం కోసం తమ జీవితాల్ని బహిరంగంగా ప్రదర్శించడానికి సరైన సమయం ఆసన్నమైనప్పుడు వాళ్లకొక అంతఃప్రేరణ కలుగుతుంది. అయితే అమ్మా, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించండి. దయచేసి మీకు ఇష్టమైన వాటికే జవాబులు ఇవ్వండి. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను అంటూ కొనసాగించాను. ఆవిడ ప్రసన్నంగా చేతులు చాపారు. నాలాటి సామాన్య వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మట్టుకు సంతోషంగా ఇస్తాను. ఆహా, మీరు సామాన్యులు కారు అని మనఃపూర్తిగా అభ్యంతరం చెప్పాను. మీరు మహితాత్ములు. నేనందరికీ వినమ్ర దాసిని. ఆవిడ చిత్రంగా ఇంకా ఇలా అన్నారు. వంట చేయడమన్నా, వడ్డన చేయడమన్నా నాకు ఇష్టం. తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే అనుకున్నాను. అమ్మా, మీ నోటి నుంచి వినాలనుంది. ఒక్క మాట చెప్పండి, మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా? అది నిజం. కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు. ఆ సమయంలో ఆవిడ మనస్సులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమతమవుతున్నారన్న సంగతి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది. 12 ఏళ్ల 4 నెలల వయస్సు నుంచి ఇప్పటికీ 68 ఏళ్ల వరకు 50 ఏళ్ల పైచిలుకుగా నాకు అన్నపానాలు లేవు. తినాలని మీకెప్పుడూ అనిపించలేదా? అన్నం కోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది.
రోజుకు ముప్పొద్దులా తిండి తింటే కానీ బతకలేని ప్రపంచానికి తెలియని స్వతసిద్ధమైన సత్యాన్ని ఈవిడ హుందాగానే ఎంత సులువుగా చెప్పారు. కానీ మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో. నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది. తప్పకుండా, చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునవ్వు నవ్వారు ఆవిడ. గాలిలోంచి, సూర్యకాంతిలోంచి వచ్చే సూక్ష్మతర శక్తుల వల్ల మజ్జాముఖం ద్వారా మీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతి వల్ల పుష్టి కలుగుతోంది మీకు. బాబాకు తెలుసు అంటూ మళ్ళీ ఒప్పుకున్నారు ఆవిడ. ఆవిడ తీరు సౌమ్యంగా, సరళంగా ఉంది. అమ్మా, బాల్య జీవితం గురించి చెప్పండి. భారతదేశానికి అంతకు ఆ మాటకు వస్తే సముద్రాల అవతల ఉన్న మన సోదర సోదరీమణులకు కూడా గాఢమైన ఆసక్తి కలిగిస్తుంది. గిరిబాల గారు స్వాభావిక గాంభీర్యాన్ని పక్కకు పెట్టి కులాసాగా సంభాషణ సాగించారు. అలాగే, ఆవిడ స్వరం మెల్లగా దృఢంగా ఉంది. నేను ఈ అడవి ప్రాంతంలో పుట్టాను. అలవి కాని ఆకలి ఉండడం తప్ప నా బాల్యంలో చెప్పుకోవలసింది ఏదీ లేదు. 9 వయస్సప్పుడు నాకు పెళ్లి నిశ్చయమైంది. అమ్మాయి, నీ వాపిరిగొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే. అత్తవారింట్లో కొత్త వాళ్ల మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు నువ్వు తిండి తినడం తప్ప మరేమీ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటూ హెచ్చరిస్తూ ఉండేది తరచు మా అమ్మ. ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్గంజ్లో మా అత్తవారింటికి వెళ్ళేసరికి నా వయసు 12 నా తిండిపోతు అలవాట్ల గురించి మా అత్తగారు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి కూడా నన్ను అవమానిస్తూనే ఉండేవారు. అయితే ఆవిడ తిట్లు నాకు దీవెనలయ్యాయి. నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒక్కసారి మేల్కొన్నాయి. ఒకనాడు పొద్దున ఆవిడ చేసిన హేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. నేను బతికున్నంత కాలం మళ్ళీ ఇక అన్నం ముట్టనని మీకు నిరూపిస్తాను అని చటుక్కున బదులిచ్చాను. మా అత్తగారు వెటకారంగా నవ్వారు. అలాగా అన్నారు ఆవిడ. మితిమించకుండా తిని బతకలేని దానివి అసలే తినకుండా ఎలా బతుకుతావే? ఈ వ్యాఖ్యానం జవాబు చెప్పటానికి వీలైంది కాదు. అయినా నా హృదయంలో ఒక వజ్ర నిర్ణయం జరిగింది. ఒక ఏకాంత స్థలంలో కూర్చుని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. పరమేశ్వర, తిండి వల్ల కాకుండా నీ వెలుగు వల్ల బతకటం ఎలాగో నాకు నేర్పే గురువునొకరిని నాకు ప్రసాదించు అంటూ ఎడతెరిపి లేకుండా మొరపెట్టుకున్నాను. ఒకానొక దివ్యానందం నన్ను ఆవేశించింది. ఆ ఆనంద పారవస్యంలో నేను లేచి నవాబ్గంజ్ గంగా ఘట్టానికి బయలుదేరాను. దారిలో మా అత్తవారింటి పురోహితులు తారసపడ్డారు. మహాశయ, నేను తిండి తినకుండా బతకటం ఎలాగో చెప్పండి అని ఆయన్నే నమ్ముకొని అడిగాను. ఆయన జవాబు చెప్పకుండా నా వైపు తేరిపారి చూశారు. చివరికి ఓదార్పు ధోరణిలో మాట్లాడారు. అమ్మాయి, ఈరోజు సాయంత్రం గుడికి రా. నీకోసం ప్రత్యేకమైన వైదిక విధి ఒకటి జరుపుతాను. ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించింది. ముందుకు సాగి ఏటి రేవుకు వెళ్ళాను. ప్రాతకాల సూర్యకిరణాలు నీళ్లలోకి దూసుకుపోతున్నాయి. ఏదో పవిత్ర దీక్ష తీసుకోవడానికన్నట్టు గంగలో స్నానం చేసి పునీతురాలినయ్యాను. చుట్టుకున్న తడిబట్టతో గంగ ఒడ్డు నుంచి వస్తుంటే ఆ పట్టపగటి వెలుతురులో నా గురుదేవులు నాకు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. చిట్టి తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీ అత్యవసర ప్రార్థన మన్నించి నీ కోరిక నెరవేర్చటానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువు నేనే
నేను అసాధారణమైన చిట్టి తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీ అత్యవసర ప్రార్థన మన్నించి నీ కోరిక నెరవేర్చటానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువును నేను. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది. ఈనాటి నుంచి నువ్వు సూక్ష్మకాంతి వల్ల జీవిస్తావు. నీ శరీరాణువులు అనంతవాహినితో పునర్నవం చెందుతూ ఉంటాయి. గిరిబాలగారు మౌనం వహించారు. నేను శ్రీ రైట్ పెన్సిలు పుస్తకము తీసుకుని అతనికి తెలియడానికి కొన్ని సంగతులు ఇంగ్లీష్లోకి అనువాదం చేశాను. ఆ సాధ్వి కథ కొనసాగించారు. ఆవిడ మధురస్వరం వినిపించి వినిపించనట్టుగా ఉంది. రేవు నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు ఇతరులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని మా చుట్టూ కాపుదలగా ఒక కాంతి పరివేశాన్ని కల్పించారు. మర్త్యుల మాదిరిగా స్థూలమైన ఆహారాల మీద ఆధారపడకుండా శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే క్రియా ప్రక్రియను నాకు ఉపదేశించారు. ఆ ప్రక్రియలో ఒకానొక మంత్రము, సగటు మనిషి సాధన చేసేదానికన్నా కష్టతరమైన ఒక శ్వాస నియంత్రణాభ్యాసం ఉంటాయి. మరే మందు గారడి ఇందులో లేవు. క్రియకు మించి మరేం లేదు. నాకు అనుకోకుండా పత్రికా రచనా విధానం అలవరిచిన అమెరికా పత్రికా రచయిత ధోరణిలో గిరిబాల గారిని అనేక విషయాల గురించి ప్రశ్నించాను. అవి పాశ్చాత్యులకు ఆసక్తి కలిగిస్తాయని నా అభిప్రాయం. ఆవిడ కొద్ది కొద్దిగా ఇలా చెబుతూ వచ్చారు. నాకెన్నడూ పిల్లలు కలగలేదు. చాలా ఏళ్ల కిందట నేను వితంతువునయ్యాను. నాకు నిద్ర, మెలకువ రెండూ సమానమే కనుక చాలా తక్కువసేపు నిద్రపోతుంటాను. పగటిపూట నా ఇంటి పనులన్నీ చేసుకుని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువు తర్వాత ఋతువు మారుతూ వస్తున్నప్పుడు వాటి మార్పు నాకు కొద్దిగానే అనుభూతమవుతుంది. నేనెప్పుడూ జబ్బు పడలేదు. ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ప్రమాదవశాత్తు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుంది. నాకు శారీరకమైన మలమూత్రాది విసర్జనలు లేవు. గుండె కొట్టుకోవడాన్ని, ఊపిరి ఆడడాన్ని నేను అదుపులో ఉంచుకోగలను. అంతర్దర్శనాల్లో తరచుగా నేను నా గురుదేవుల్ని, ఇతర మహాత్ముల్ని చూస్తుంటాను. అమ్మా, మీరు తిండి లేకుండా జీవించే విధానాన్ని ఇతరులకు ఎందుకు నేర్పకూడదు అని అడిగాను. ప్రపంచంలో తిండి లేక మాడే కోట్లాది ప్రజల మేలు కోసం నేను పెట్టుకున్న మహత్తరమైన ఆశలు ఇట్టే భగ్నమైపోయాయి. ఊహు అంటూ తల తిప్పారు ఆవిడ. ఈ రహస్యం ఎవరికీ వెల్లడించకూడదని గట్టిగా ఆదేశించారు నా గురుదేవులు. భగవంతుడి లీలారూప జగన్నాటకంతో నేను జోక్యం చేసుకోవటం ఆయన అభిమతం కాదు. తిండి తినకుండా ఉండడం ఎలాగో నేను కనుక చాలామందికి నేర్పేసినట్టయితే రైతులు నాకేమీ ధన్యవాదాలు చెప్పరు. తీయని పండ్లు నిరుపయోగంగా నేల మీద పడి ఉంటాయి. దైన్యం, ఆకలి, చావు అన్నవి జీవితానికి నిజమైన అర్థాన్ని అన్వేషించటానికి చివరికి మనను తరిమే కర్మ సంబంధమైన కొరడాలుగా కనిపిస్తాయి. అమ్మా, మీరొక్కరే తిండి తినకుండా ఉండిపోవడం వల్ల ఉపయోగం ఏమిటి అని మెల్లగా అడిగాను. మానవుడు ఆత్మ అని నిరూపించడానికి. ఆవిడ ముఖం జ్ఞానదీప్తితో వెలుగొందింది. అతడు అన్నం వల్ల కాకుండా శాశ్వత కాంతి వల్ల జీవించడం ఎలాగో దివ్య ప్రగతి సాధనలో క్రమంగా తెలుసుకోగలిగేటట్లు నిరూపించడానికి.
ఆ సాధ్వి గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళారు. ఆవిడ దృష్టి అంతర్ముఖమైంది. ఆవిడ కళ్ళ లోతులు అభావ సూచకాలయ్యాయి. శ్వాసలేని ఆనంద సమాధి స్థితికి నాందిగా ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు విడిచారు. కొంతసేపు ఆవిడ ఆంతరిక ఆనంద స్వర్గంలోని నిరాక్షేపణీయమైన రాజ్యానికి పరుగు తీశారు. చీకటి ముసిరింది. ఒక చిన్న కిరసనాయిల దీపం వెలుగు నిశ్శబ్దంగా నీడల్లో కూర్చున్న అనేక మంది గ్రామీణుల ముఖాల మీద పడింది. రయ్యను దూసుకు వచ్చే మునుగురు పురుగులు, గుడిసెల్లో దూరాన ఉన్న చమురులాంతర్లు ఆ కారు నల్లని రాత్రివేళ అందంగా ప్రకాశించాయి. ఇక బాధాకరమైన వీడ్కోలు సమయం. మందకొడిగా విసుగెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు. గిరిబాలగారు, మీ జ్ఞాపకార్థం నాకేదైనా ఇయ్యండి, మీ చీరల్లోది ఒక చిన్న పేలిక అని అడిగాను. ఆ సాధ్వి కళ్ళు విప్పుతూ ఉండగా వెంటనే ఆవిడ ఒక బెనారస్ పట్టుబట్ట ముక్క ఒకటి తీసుకువచ్చి ఇచ్చి సాష్టాంగ ప్రణామం చేశారు. అమ్మా అంటూ గౌరవ పురస్సరంగా అన్నాను. మీ బదులు నన్నే మీ పవిత్ర పాదాల్ని ముట్టుకొనియండి. ఒక యోగి ఆత్మకథ 46వ అధ్యాయం.